కమాండర్స్, మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్కులో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకుని వారితో పోరాడాల్సి ఉంటుంది. మీరు ముందుగా ఒక పరీక్షను ఎదుర్కోవాలి. అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది. నేను కమాండర్స్కి ఇస్తున్న పరీక్ష విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్. ఈ పరీక్షలో భాగంగా వారికిచ్చిన బాస్కెట్లను కమాండర్స్ బ్యాగ్లా వెనుక వైపు ధరించాలి. ట్రేలో ఉన్న బాల్స్ను తీసుకుని ఇతర కమాండర్ బాస్కెట్లలోకి వేయాలి. ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయి తమ కమాండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పుకుంటారు. నువ్వు నెట్టావు. కింద పడితే బాల్ అండి. అవుట్ అవుట్. నిఖిల్ వన్ మోర్ ఛాన్స్ అంతే. అదే అవుట్ అవుట్ కదా. ఫస్ట్ వార్నింగ్ అనుకోండి. ఓకే, సెకండ్ వార్నింగ్. నిఖిల్ నువ్వు బాల్ వేయడానికి వీలు లేదు. ప్లీజ్ గో అవుట్ అండ్ సెట్. ఎందుకు కూడా ఆడడానికి ఫీల్ లేదు? 2 times వాడు ఒకసారి స్టెప్ వేసాడు, ఇంకోసారి మొత్తం డెమాన్ కూడా 2 times డెమాన్ కూడా 2 days వెళ్ళాడు. 4 members ఆడుతున్నారు. ఆడండి. యు హావ్ టు రిమూవ్ హిమ్. సంజన గారు, మీరు నాకు చెప్పక్కర్లేదు, నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టడమే ఉంది. నేనేం ఆడుతున్నానో నాకు తెలుసు. మరి నేనేం చేయాలో మీరు చెప్పొద్దు. మీరు కావాల్సిన మంచిని సేఫ్ చేస్తున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే అని చెప్పండి. బీ ఫేర్ రీతు. అవును, గేమ్ ఆడకుండా పక్కన నుంచొని వాళ్ళని వీళ్ళని అనడం మీరు సేఫ్. గేమ్ ఆడలేదంటే 7 ఎట్లా పడినాయి? గేమ్ ఆడితే 7 పడవు. నా స్ట్రాటజీ నాది రితు. మరి నాది నేను సంచాలకంగా తీసుకోవాలి. ఎందుకని నాది? నువ్వు నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికి నీ గేమ్ హక్కు ఉంది. నించుకుంటున్నావు, ఆటలాడట్లేదు. నించుకుంటున్నావు, ఆటలాడట్లేదు. నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ నా స్ట్రాటజీని క్వశ్చన్ చేయడానికి నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ కాదు నేను. నువ్వు ఎవరు? నా కాదు నేను సంజన గారు. సంచాలక్. బట్ నువ్వు ఫౌల్ చేస్తున్నావు కదా. ఏం ఫౌల్ చేశాను? కావాలని పోర్ట్రే చేయకండి. బిగ్ బాస్ 9 ఈ రోజు రాత్రి 9:30 నిమిషాలకు.